SSTV. హాయ్ వెల్కమ్ టు SSTV. ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాము. సో దీవాళీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత 2 రోజులు తర్వాత నామినేషన్ గొడవ అయిపోయింది. ఇంక వీళ్ళందరూ కొట్టుకుంటూనే ఉంటారని అనుకున్నాడు ఏమో బిగ్ బాస్ తెలియదు కానీ పేట కాన్సెప్ట్ని ఇచ్చాడు. అందులో 2 గ్రూపులను విడదీస్తాడు. ఒక గ్రూప్కి లీడరు సంజన, మరో గ్రూప్కి లీడరు మాధురి. సో వీళ్ళిద్దరికి కూడా గెటప్స్ ఇచ్చాడు. హౌస్ మేట్స్ అందరికీ కూడా స్పెషల్ గెటప్స్ ఇచ్చారు. అందరూ కూడా ఒక రకంగా ఉన్నారనుకోండి. ఏదేమైనప్పటికీ కూడా 2 గ్రూపులు కూడా గ్రూప్ని గెయిన్ చేసుకోవాలి. 2 గ్రూపుల లీడర్స్కి కూడా వాళ్ళిద్దరికి కూడా కొంచెం డబ్బు ఉంటుంది. ఆ డబ్బుతో వేరే వాళ్ళని కొనుక్కోవచ్చు. సో ఇలాగా గేమ్ నడుస్తుంది. ఎవరి దగ్గర అయితే ఎక్కువ కంటెండర్స్ ఉంటారో కెప్టెన్సీ టాస్క్కి కాంటెండర్స్ అవుతారనమాట. సో ఎవరి ప్రయత్నాల్లో వాళ్ళు ఉన్నారు. ఈలోపు సుమన తనుజ వెళ్ళి డబ్బుల్ని దొంగతనం చేస్తారు. ఆ డబ్బుల్ని తిరిగి ఇవ్వకపోతే ఇంకా ఆట ఆడేది లేదు అని చెప్పేసి సంజన ఆట ఆడడం మానేసి కూర్చుంది. అది బిగ్ బాస్కి కూడా రిపోర్ట్ చేసింది. అయితే సంజన, ఇది గ్రూపుల మధ్య గొడవ కాబట్టి మీరే తేల్చుకోవాలి, నేను ఇందులో కలగజేసుకున్నానని బిగ్ బాస్ క్లియర్గా చెప్పేశాడు. దీంతో అందరూ కూడా నవ్వుకున్నారు. ఆమె గుడి దొంగతనం చేసినప్పుడు మేము స్పోర్టివ్గా తీసుకోవాలి, అది కంటెంట్ కోసం అనుకోవాలి. కానీ మేము అసలే దొంగల గ్రూప్ అయ్యుండి కూడా డబ్బులు వస్తున్నప్పుడు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి కదా. అలా కాకుండా డబ్బులను వదిలేశారు. సో మేము దొంగలం కాబట్టి ఆబ్వియస్లీ దొంగతనం చేస్తాం అని చెప్పేసి తనుజ అనుకున్నారు. ఎలా అయితే నా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఈ విషయంలో సంజనాకి మరియు దివ్యకి కూడా పెద్ద గొడవైంది. మీరు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే ఇంకొకట, మీ మాట అస్సలు బాలేదని చెప్పేసి దివ్య సంజన బాగా గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వీళ్ళకి మరొక స్పెషల్ టాస్క్ ఇచ్చాడు. ఏంటంటే వీళ్ళిద్దరికి చెరో స్టాల్ని ఇచ్చాడు. ఒకరికి టీ స్టాల్, ఒకరికి పానీపూరి బండి. వాళ్ళు ఎంచుకోవచ్చు. ఎవరైతే వాళ్ళిద్దరూ అమ్ముతూ కంటెండర్స్ని కొనుక్కోవచ్చు అనమాట. అయితే కంటెస్టెంట్స్ పానీపూరికి బాగా లొంగిపోయారు. సంజన దీనికి బాగా తెలుసుకొని పానీపూరి బండిని తీసుకుంది. అయితే పానీపూరి రండి, చాట్ చాలా బాగుంది అని చెప్పి సంజన తింటూ ఉంటే ఎమాన్యుయల్ ఈవిడ అమ్ముతుందో తింటుందో కూడా తెలియట్లేదు అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే ఎమాన్యుయల్ మాధురి టీంలో ఉన్నాడు. అయితే రీతు బాగా టెంప్ట్ అయ్యి పానీపూరి తినడానికి వెళ్ళిపోయింది. నువ్వు ఆ బ్యాచ్ తీసేసి మా బ్యాచ్ కట్టుకుంటే కనుక నీకు కంపల్సరీగా పానీపూరి ఇస్తాను అనేసరికి రీతు వెంటనే ససేమిరా అనకుండా పానీపూరి తినడం జరిగింది. పానీపూరి కోసం అమ్ముడుపోతావా అని చెప్పేసి అందరూ అంటే నవ్వుకుంటూ అక్కడే ఉన్నారు. ఎమాన్యుయల్ నువ్వేం పెట్టినా సరే, ఎంత చాట్ పెట్టినా, ఏ పానీపూరి పెట్టినా నేనైతే రాను అని చెప్పేసి అన్నాడు. కానీ కాసేపటికి ఎమాన్యుయల్ కూడా టెంప్ట్ అయిపోయి అటువైపు వెళ్ళిపోయాడు. రాబిడ్డా నీకు ఖచ్చితంగా చాలా పానీపూరీస్ ఇస్తాను అని చెప్పేసి సంజన అన్నది. ఏమైతే అయింది, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళని టైం చేసి మళ్ళీ వచ్చేస్తాను అని చెప్పేసి మాధురికి చెప్పి అక్కడికి వచ్చాడు. ఎలా అయితేనో పానీపూరి తిన్నాడు. తిన్న తర్వాత అక్కడి నుంచి రావడం కష్టమైంది. ఆ తర్వాత ఈవినింగ్ మాధురి వచ్చి నువ్వెందుకు రావట్లేదు ఎమాన్యుయల్ అని అడిగింది. ఇక్కడికి రావడం ఓకే, కానీ తిరిగి రావడమే కష్టంగా ఉందంటే నువ్వు అక్కడ నాకేం చెప్పావు? నేను సంజన దగ్గరికి వెళ్ళి అక్కడ మాట్లాడి ఉండిపోతానని అనట్లేదు. అక్కడ ఏదో ఒకటి తెలుసుకోలేదు, డబ్బులు దొంగతనం చేసి వెనక్కి వచ్చేస్తానని చెప్పావు. కానీ ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి ఎలా ఉండిపోతావు అంటే అక్కడ రావడం చాలా ఈజీగా వచ్చాను, కానీ వెనక్కి రావడం అనేది కొంచెం కష్టమే, పైగా సంజన నుంచి మా అమ్మ చాలా గట్టిది అని చెప్పాడు. దీంతో మాధురికి కోపం వచ్చింది. నువ్వు మాట మీద నిలబడలేదా, ఎందుకు ఇలా చేసావని చెప్పేసి. అయితే ఒక పానీపూరి బండితో అందరినీ కొనేసింది సంజన. మొదట్లో డబ్బుని తనుజ దొంగతనం చేయడం వల్ల కోల్పోయినప్పటికీ కూడా సంజన స్ట్రాటజీ గేమ్ వేరేగా ఉంటుంది. ఎలా అయితేనో కంటెస్టెంట్స్ని ఎలాగైతేనో రాబట్టుకుంది. ఆ తర్వాత రీతు అండ్ తనుజ కూడా బాగా గొడవ పడ్డారు. వంటగదిలో రీతు ఏదో పని చేసుకుంటూ ఉంది. ఒక పక్క మాధురి వంట చేస్తుంది. అక్కడికి తనుజ వచ్చింది. నువ్వు అలా దొంగతనం చేయడం కరెక్ట్ కాదు అని చెప్పింది. కరెక్ట్ కాదని ఎలా అంటారు? మిగతా వాళ్ళందరూ దొంగతనం చేసినప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్గా, కంటెంట్ కోసం చేసినట్టుగా తీసుకుంటూ మేము దొంగతనం చేసినప్పుడు ఎందుకు దాన్ని వేరేగా తీసుకుంటున్నారు? ఇది అసలు నాకు నచ్చలేదు అని అంటే రీతు గట్టిగా మాట్లాడేసరికి ఎందుకు అంత గట్టిగా మాట్లాడుతున్నావు అని చెప్పేసి రీతుతో గొడవ అరిచింది తనుజ. సో తనుజ మీద నువ్వు అరవకు, నేను గట్టిగా అరవగలనని ఇద్దరు అరవడం జరిగింది. సో ఆ గొడవంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకొక టాస్క్ని ఇవ్వడం జరిగింది. ఈ ఎమోషనల్ డ్రామా అండ్ ఆ తర్వాత ఎంటర్టైన్మెంట్కి అయిపోయిన తర్వాత ఇంకొక స్పెషల్ గేమ్ ఇచ్చారు. ఏంటంటే కంటెస్టెంట్స్ వాళ్ళ ఎడమకాలకి చెప్పు వేసుకొని ఆ చెప్పుని ఎంత హైట్లో పెట్టగలిగితే అంత హైట్లో అంటించాలి. అలా ఎవరు ఎక్కువ హైట్లో అంటిస్తారో వాళ్ళు గెలిచినట్టు అనమాట. అయితే అబ్బాయిలందరూ కూడా పొడుగ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కంటెస్టెంట్స్గా. అయితే వాళ్ళందరూ ట్రై చేసినప్పటికీ కూడా బాగా హైట్లో పెట్టాలని ట్రై చేసి ఆ చెప్పు ఊడిపోయి పక్క పడిపోవడం అట్లా జరిగింది. అయితే తనుజ స్టాండర్డ్గా ఒకసారి ఎత్తి కరెక్ట్గా తను ఎంత హైట్లో ఫిక్స్ చేయగలదో చెప్పుని అంత హైట్లో ఫిక్స్ చేసింది. తర్వాత ఆ స్ట్రాటజీనే మరికొందరు
ఇంప్లిమెంట్ చేశారు. సో అలాగా ఇద్దరు ముగ్గురు పెట్టగలిగారు. రమ్య కూడా ట్రై చేసింది కానీ అవ్వలేదు. ఆ తర్వాత తను కూడా స్టాండర్డ్గా పెట్టేసరికి చెప్పు అంటుకుంది. ఆ తర్వాత గౌరవ్ కూడా వచ్చి చాలా హైట్లో పెట్టాలని చెప్పి పడేశాడు. శ్రీనివాస్ సాయి కూడా పెట్టబోయి పడిపోయాడు. ఇలాగా ఈ రోజు ఎపిసోడ్ సాగింది. ఏదైతేనో పేటలో ఎవరు గెలుస్తారని మీరు అనుకుంటున్నారో, ఈ టాస్క్లో సంజన కైవసం చేసుకుంటుందా లేదా మాధురి కైవసం చేసుకుంటుందా గెలుపు అనేది మీరు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి. SSTV, లైక్, షేర్, సబ్స్క్రైబ్.